ఆత్మచేత నీవు నడిపించబడుచున్నందున దేవుణ్ణి మనము కలుసుకోనగలము. దేవుని ఆత్మ నిన్ను నడుపు చోటికి వెళ్ళేదవు. మనిషి యొక్క జీవితంలో ప్రత్యేకమైనటువంటి ఓ టైం వస్తుంది ప్రతి ఒక్కరికి. దేవుడి దగ్గరికి వచ్చేటటువంటి టైము. అంతవరకు కూడా కొంతమంది అబద్ధాలు ఆడతారు, కొంతమంది దొంగతనాల్లో ఉంటారు, కొంతమంది ఏదో రకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లో ఉంటారు. అయితే మనిషి జీవితంలో చెడు నుండి మంచి వైపు తిరగడానికి ఓ టైం వస్తుంది. అప్పటి నుండి ఏమవుతాడు? దేవుణ్ణి కలుసుకున్న తర్వాత దేవునితో నడిచి వెళతాడు. అప్పటి నుండి అనే అంశం మీద నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. కొన్ని కార్యాలను ప్రత్యేకంగా మనం గుర్తించుకుంటాం. పలానా టైంలో ఇలా జరిగింది, అప్పటి నుంచి నేను దేవుడిని నమ్ముకున్నానంటాం. ప్రియులారా, నాకు మ్యారేజ్ కాకముందు 1974లో నేను తుని మార్కెట్కి వెళ్ళాను. సండే రోజుని తిరిగి వచ్చేటప్పుడు ఒక ఎక్స్ప్రెస్ నేను ఎక్కినటువంటి కారును గుద్దేసింది. నేను 2వ సీట్లో ఉన్నాను. నా ముందు సీట్లో డ్రైవర్ ఉన్నాడు. ఏమండి, మొత్తం అంతా కూడా ముందున్న సీటు, నా ఉన్న సీటు రెండు కూడా ఇలా కలిసిపోయి నాకు దెబ్బలు తగ్గలేదు. మిగతా వాళ్ళు ముక్కుపోయి, ఒక ఆవిడ ముక్కుపోయింది. గాజు పెంకులు రక్తం మడుకులతో ఇలా లాగుతున్నారు బస్సు నుంచి. గొప్ప యాక్సిడెంట్ అండి. తర్వాత అందరూ కూడా తుని తీసుకుపోతే నేను తునికి వెళ్ళలేదు. నేను ఇంటికి వచ్చేసాను. నేను మాస్టర్ చేసే చోటుకు వచ్చేసాను. శంకర్ అనే ఊళ్ళో టీచర్గా చేసేవాడు. అప్పటి నుండి నాకు భయపెట్టుకుంది. నేను కానీ ఒక్క 5 సెకండ్లలో వచ్చేస్తుంది, ఇంకా యాక్సిడెంట్ జరగబోతుందని పక్కోడి వైపు ఇలా తిరిగానండి. డన్న మనకు ఉద్దేశం ఇలాగా నేను మామూలుగా ఉంటే 2 ముక్కలు అయిపోయానండి అన్నాడు. కారణం ఏంటి? రాడ్లు అడుగులు పోయాయి నా కాళ్ళు 2. చర్మం అంతా కూడా మొత్తం అలాగా ఊసేసిందండి. అప్పటి నుండి